దగ్గర ఉన్నారు. కానీ చాలా భయపడి మాకు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉండండి, ఏదో చేయండి అక్క, ఏదో విషయం మాకు చెప్తూ ఉండండి, ఎందుకంటే మాకు ఎవరు భరోసా ఇచ్చేవాళ్ళు లేరు, ఇక్కడ నుంచి చాలామంది వెళ్తున్నా సరే మాకు ఎక్కడ ఆన్సర్ దొరకడం లేదు అని వాళ్ళ బ్రదర్స్ నేను ఈవినింగ్ వరకు ఉంటే అందరూ వెనక్కి వచ్చేసారు. మేము కంటిన్యూగా ఇంకా ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం, మాట్లాడుతాం. ఎందుకంటే ఎవరో ఒకరు నిలబడి ఫైట్ చేయాలి, ఎవరో ఒకరు నిలబడితే తప్ప ఆయన బయటికి రారు. ఇప్పుడు ఎవరు మాట నాకెందుకు అంటే ఎవరు బయటికి రారు. సో మేమైనా ఎవరో ఒకరు ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటే, ఫైట్ చేస్తే ఒక మనిషి లోపల ఉండిపోయాడు కదా, ఎంతమంది ఎదురు చూస్తున్నారు, వీళ్ళ వాయిస్లు ఎందుకు వినిపిస్తున్నాయంటే మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సమ్ సినీ స్టార్స్ కానీ వాళ్ళతో పాటు కొంత క్రౌడ్ ఉంటారు, ఎవరైనా కనిపించినప్పుడు మాట్లాడుతున్నప్పుడు చాలా మంది అరుస్తారు, మాట్లాడతారు. కానీ అక్కడ సినీ స్టార్ కనిపిస్తే ఆయన గట్టిగా అరిస్తే ఆయన ఎందుకు ఫోకస్ చేస్తారంటే ఫెమిలియర్ ఫేస్ కాబట్టి. కొంత బాగా మాట్లాడే మనుషులు కొంతమంది ఫెమిలియర్గా ఉంటారు కాబట్టి వాళ్ళ వాయిస్లో బయటకు వినిపిస్తాయి. వీళ్ళు కూడా ఒక 3-4 మెంబర్స్ ఎవరైతే రెగ్యులర్గా మాట్లాడుతున్నారో వీళ్ళ వాయిస్ బయటకు ఎందుకు వస్తుందంటే కొంచెం ఫేమ్ ఉందా కాబట్టి, క్రిస్టియానిటీలో కొంచెం బాగా మాట్లాడతారు, పాస్టర్స్గా ఉంటున్నారు కాబట్టి, ఎలా సోషల్ మీడియాలో ఫేమ్ ఉంది కాబట్టి వీళ్ళ వాయిసెస్ ఎక్కువగా వినిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు సున్నితంగా మాట్లాడుతున్నారు, మాకు న్యాయం జరిగించి ప్రభుత్వం గౌరవిస్తున్నాం. వీళ్ళు ఎందుకు అరుస్తున్నారంటే మాకు జస్టిస్ కావాలి, ప్రతి ఒక్కరు మాట్లాడనుంది, కానీ ఎవరు ఫోకస్ అవ్వరు కదా, ఎవరు బయట కనపడి ఎవరు బయటకు రావాలనుకోరు కదా. మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడండి, మీరైనా మా తరపున సమాధానం చెప్పండి అని అడుగుతున్నారు. అందుకే ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మీరు అన్నట్టుగా దర్శన్ ఇక్కడ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఫ్యామిలీస్కి సంబంధించి మాట్లాడే సందర్భం, ఎందుకంటే ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసినప్పుడు ఫ్యామిలీస్ నుంచి కాస్త భయాందోళన వాతావరణం ఉంటుంది, భయపడుతున్న నేపథ్యంలో ఎందుకు ఇప్పుడు వీటిలోకి వెళ్ళడం, ఆ రిపోర్ట్ ఏదో రాని అనే పక్షం ఒక గళం వినిపిస్తూ ఉంటుంది, లేదు ఎలాగైనా ముందుకు వెళ్ళాలనే గళం కూడా వినిపిస్తూ ఉంటుంది. ఫ్యామిలీస్లో ఎటువంటి టెన్షన్ ఉంది, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీస్లో ఎటువంటి భయాందోళన వాతావరణం ఉంది, పాస్టర్స్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? నేను ఆర్టీవీ ముఖంగా యావత్ క్రైస్తవ సమాజానికి, నా జత పని వారైన పాస్టర్స్ అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే ఇప్పటి నుంచి అట్లీస్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ డిబేట్స్ అన్నీ కూడా ఆగిపోవాలి. హైందవులతో క్రైస్తవులు పాస్టర్లు కూర్చొని డిబేట్ చేయటం వల్లనే వాగ్వాదలు పెరుగుతున్నాయి, రెచ్చిపోతున్నారు, రెచ్చగొడుతున్నారు. అంటే ఇక్కడ డిబేట్స్ ఆపమంటోంది నెగిటివ్ సెన్స్లో వెళ్లకుండా, ఏమిటి దాట్ అంతే కదా? అంతే అండి. ఎక్కడైనా మత విద్వేషాలు చోటు చేసుకోకుండా మత విద్వేషాలు కలగకుండా ఉండాలి అంటే, రెచ్చగొట్టుకోకుండా వాతావరణం ఎలాంటి రాకూడదంటే, క్రైస్తవులకి హైందవులకి మధ్య శత్రుత్వం లేదు, అది సహోదర భావం ఉంది అని తెలియపరచాలంటే ఫస్ట్ మనం అరికట్టాల్సింది డిబేట్సే. నేను తీర్మానం తీసుకున్నాను, నా పాస్టర్లందరితో మేము మాట్లాడాలనుకున్నాం, ఆల్రెడీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏంటి, డిబేట్స్ ఇంతటితో ఆపేద్దాం. ఎందుకంటే వాటి వలన ఇంటర్వ్యూ చాలా ఉంటుంది, దాదాపు 1-2 అవర్స్ మాట్లాడతారు డిబేట్, దాంట్లో చిన్న 5 minutes బిట్ కట్ చేస్తారు. పాస్టర్ ఇప్పుడు నేనున్నాను 2 గంటల డిబేట్లో నేనేదో వాళ్ళ దేవుళ్ళని దేవతలు మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రస్తావించినప్పుడు నేను మాట్లాడతా, అది కట్ చేసి అది సర్క్యులేట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమైపోతుందంటే హైందవులందరూ అభినయ్ దర్శన్ వాడు మమ్మల్ని ఇట్లా తిట్టాడు, మా దేవుడు అలా తిట్టాడని చెప్పి మమ్మల్ని శత్రువులు చేస్తున్నారు హైందవుల దృష్టిలో. క్రైస్తవులకి హైందవులైనా ముస్లింలైనా భారతీయులమండి ఫస్ట్, తర్వాతనే క్రైస్తవులం. ఎవరైనా వీఆర్ ఆల్ ఇండియన్స్, కలిసి బ్రతకాల్సిన వాళ్ళం. ఈ శత్రుత్వం తగ్గాలంటే, ఈ మత విద్వేషాలు తగ్గాలంటే ఈరోజు మీ టీవీ ముఖంగా, ఆర్టీవీ ముఖంగా నేను చెప్పాలనుకుంటే అందరికీ ఒకటే, డిబేట్స్ని ఆపేద్దాం. ఎవరెవరైతే పాస్టర్స్ డిబేట్స్కి వెళ్తారో ఆ డిబేట్స్ అన్నీ ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా బ్రేక్ చేసేయాలి. ఎవ్వరు ఏ డిబేట్కి వెళ్ళకూడదు. రెండవది, ఎవరైనా కానీ అటువైపు హైందవులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా ఇతరుల దేవీ దేవతలని, ఇతరుల గ్రంథాలని, ఇతరుల నమ్మకాన్ని, ఇతరుల విశ్వాసాన్ని దూషించకూడదు. ఎవరి మతాన్ని వారు ప్రకటించుకోండి, ఎవరి దేవుని వాళ్ళు గొప్పగా చెప్పుకోండి తప్ప ఇతరుల జోలికి మనం వెళ్ళాల్సిన అవసరత లేదు. రెండవది, మాలో మాకు కూడా విమర్శలు ఏమైనా ఉంటే కూడా ఆన్ కెమెరా మేము డిస్కస్ చేయకూడదని కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ పరిణామాలన్నీ ఆగాలంటే మేము కూడా కొన్ని చోట్ల సరి చేసుకోవాల్సిన విషయం ఉంది కాబట్టి పెద్దల సమక్షంలో మేము మాట్లాడుకుంటున్నాము. రానున్న రోజుల్లో ఎలా మనం వీటిని అరికట్టాలి, మనం ఎలా సరి చేసుకోవాలి, ఇవన్నీ ఆగాలి. కొంతవరకైనా వీటిని మనం తగ్గించాలి అంటే మనం ఏ స్టెప్ తీసుకుంటే బాగుంటుందని డిస్కస్ చేస్తున్నాం. నా సిపిఎఫ్ తరపున కూడా నా ఎజెండాలో కూడా ప్రధానమైన పాయింట్స్ ఇవే. డిబేట్స్కి వెళ్ళకూడదు, ఇతర దేవుళ్ళని దేవత దూషించకూడదు, క్రైస్తవులు తిట్టుకోకూడదు, వాగ్వాదాలకి వివాదాలకి వెళ్ళకూడదు అని కొన్ని పాయింట్స్ మేము రాసుకున్నాం. దీన్ని కొంచెం హైలైట్ చేస్తూ క్రైస్తవ్యంలో ఎక్కడ కూడా ఇలాంటి చర్యలు లేకుండా ఉండటానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నామండి. సుప్రియ, ఆయన అన్నట్టుగా ఇక్కడి నుంచి ప్రధానంగా ఇష్యూ అనేది ఎక్కడో ట్రిగ్గర్ అవుతుంది, ఆ ట్రిగ్గరింగ్ పాయింట్ని కామ్ డౌన్ చేయాల్సిన పరిస్థితి ఉంది అనేది దర్శన్ మాట.
ఒకసారి నేను మళ్ళీ ప్రవీణ్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రవీణ్కి సంబంధించి ఆ కుటుంబం కూడా మాట్లాడిన సందర్భం, కోర్స్ అందరూ రియాక్టర్, బట్ జెసికా పగడాలో కూడా మాట్లాడుతూ లెటర్స్ ఫర్గివ్ యాజ్ జీసస్ ఫర్గివ్ అంటూ. ఎస్, ఎందుకంటే ఈ పదం చాలా రెండు రకాలుగా వినిపిస్తోంది. ఒకటి హత్య అనే అంశానికి సంబంధించి ప్రస్తావన ఇచ్చినప్పుడు అనే కోణాలు దాని మీద రిప్లై ఇచ్చారంటే ఒక వర్షన్ వినిపిస్తూ ఉంటాయి. మరొకటి జరిగింది ఏదో జరిగింది, విడిచిపెట్టేద్దాం, లేకపోతే వదిలిపెడదాం, లేకపోతే క్షమించేద్దాం అనే మాటగా వినిపిస్తున్నట్టుగా. ఇటు క్రైస్తవ సంఘాలు ఎటువంటి చర్చ జరుగుతోంది? నిజంగా ఇన్ కేస్ ఒకవేళ అది రెండు రకాలుగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒకటి ప్రమాద కోణంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, అట్ ద సేమ్ టైం మరొకటి హత్య కోణంలో. ఎందుకంటే ఇది ఇక్కడ అనుమానాస్పద మృతిలో కేసు నమోదయ్యి ఎంక్వైరీ అవుతుంది కాబట్టి ఎటువంటి చర్చ జరుగుతోంది? పోలీసుల ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉందా అనే క్వశ్చన్ మార్క్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పోలీసులకి సంబంధించి లేదు, మీరు ఇది ప్రమాదంగా చూపించిన మేము నమ్మం, ఇది హత్యే అంటూ భావిస్తున్నతను ఒక స్టేట్మెంట్ కనిపిస్తోంది. ఆన్ ద అదర్ హ్యాండ్ లేదు, పోలీసు ఇన్వెస్టిగేషన్ నమ్ముతూ ఉంటున్నారు. సో ఇటువంటి ఇంత కన్ఫ్యూజన్ స్టేటస్లో క్రైస్తవులు నిజంగా ఎటువైపు ఉన్నారు, ఏం బిలీవ్ చేస్తున్నారు, ఎటువంటి స్టేట్మెంట్లో ఉన్నారు, ఎటువంటి స్టేటస్లో ఉన్నారు? జెసికా గారు చెప్పకనే చెప్పారు, మనం క్షమిద్దాం. దాంట్లో ఏం మనకు అర్థమవుతుందంటే, క్షమిద్దాం అంటే ఎవరిని క్షమించాలి మనం? అంటే చేసే వాళ్ళని క్షమిద్దామనా? యాక్సిడెంట్ జరిగితే మాట చెప్పాల్సిన పని లేదు కదా. ఒకవేళ యాక్సిడెంట్ అయితే అనుకోకుండా జరిగింది, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ అని చెప్పాలి. కానీ అది చెప్పడం లేదు కదా. మనం క్షమిద్దాం, క్రీస్తు ప్రేమను మనం బట్టి నా భర్త నాకు అదే నేర్పించాడు, యేసయ్య నాకు అదే నేర్పించాడు, మనం కూడా అలాగే మనమే అలా చేద్దామని చెప్పి ఆమె డైరెక్ట్గా ఆమె చెప్పారు. సో అందులో కూడా అనుమానాలు వస్తాయి. మనం క్షమిద్దాం అనే పదం అంటే నేను క్షమించాను, నా భర్త క్షమించాడు, మీరు క్షమించండి అంటే థర్డ్ పర్సన్ ఎవరో చేశారనే కదా అర్థం. ఆ థర్డ్ పర్సన్ ఉన్నారనే అర్థం. అలా ఉంది కాబట్టే మాకు కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. దాంతోపాటు ఆమె మాట్లాడిన తర్వాత క్రైస్తవులు అందరూ కూడాను అనుమానాలు బట్టి క్షమిద్దాం, మేము శిక్షించమని అడగడంలే. ఇప్పుడు నార్మల్గా అదర్ పర్సన్స్ ఎవరైనా ఒక యాక్సిడెంట్ జరిగినా, ఒక మర్డర్ జరిగినా ఓపెన్గా రివీల్ చేస్తారు. మనం చాలా న్యూస్ చూసాము, భార్యని చాలా ముక్కలుగా నరికిన భర్త అని చెప్పి, భర్తను చంపిన భార్య అని చాలా రివీల్ చేశారు. చాలామంది సూసైడ్ చేసిన వాళ్ళని రేప్ చేసి రివీల్ చేశారు. ఇదైనా ఓపెన్గా రివీల్ చేయడం లేదు, మేము ఇష్యూ చేయడం లేదే. హత్య అంటున్నాము, వాళ్ళు యాక్సిడెంట్ అంటున్నారు. ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి ఇవి ఆధారాలు, హత్య జరిగింది, దీన్ని మేము ప్రొసీడ్ చేస్తాము, యాక్సిడెంట్ ఇది కాబట్టి ఇలా జరుగుతుంది అని పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే మేము ధర్నాలు చేయమే, మేము దాడి చేయమే, యాక్సెప్ట్ చేసి హైకోర్టుకి వేసుకుంటాం, సుప్రీంకోర్టుకి వేసుకుంటాం, ఎలా న్యాయంగా పోరాడతాం. అంతే తప్ప రోడ్డు మీదకి వచ్చి అరిచి గోల చేసేంత ఎక్కడ ఏ క్రైస్తవు ఇప్పటివరకు చేయలేదండి, ఇక మీద చెయ్యరు కూడాను. ఎందుకంటే మేము ఎప్పుడు ప్రేమించే వాళ్ళమే, క్షమించే వాళ్ళమే. దేవుడు చెప్పింది కూడా అదే. మేము చెయ్యాలి అనుకుంటే 5 years దగ్గర నుంచి రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి అంతగా మాట్లాడుతుంటే బాయిల్ అయిపోతూ ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది. ఏం చేయగలము, ఏం చేయలేకపోతున్నాం మనము అని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నాం తప్ప ఒక్క స్టెప్ ఇప్పటివరకు ఎవరు తీసుకోలేదే. క్రిస్టియన్స్, ఒక పాస్టర్స్ కానీ, చర్చ్కి వెళ్తున్న బిలీవర్స్ కానీ ఎవ్వరూ ఒకటే, మనం ప్రార్థన చేద్దాం, విల్ ప్రే అలాంటి వాళ్ళు కూడా దేవుడు మారుస్తాడు అంటే ఇంకా మాట్లాడుతున్నారు. అయినా మేము చేయలేం కదండి. ఒకవేళ చెయ్యాలనుకుంటే ఆ దాడులు ఎప్పటి నుంచో చేసేవాళ్ళం. చేయాలనుకుంటే ఇప్పటికి ఎప్పుడో రాధా మనోహర్ దాస్ గారి మీద కావచ్చు, మిగతా వాళ్ళగా కేసు పెట్టుండొచ్చు, కానీ పెట్టలేదే. మాకు అవసరం లేదు, ఎందుకంటే మా మతాన్ని మేము చెప్పుకుంటున్నాం. ఒక 5 years వెనక్కి వెళ్తే ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, హిందూస్ అయినా ఎంత ఫ్రెండ్లీ నేచర్ ఉండేది మన దేశంలో. ఎంత స్వాతంత్రంగా, ఎంత ఓపెన్గా, ఫంక్షన్స్ కన్నా, పెళ్ళికైనా ఎంత హ్యాపీ, ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండేది. ఒక 5 years నుంచి రాధా మనోహర్ దాస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి జరుగుతున్నాయి, కానీ మేము ఎప్పుడు యాక్షన్ తీసుకోలేదు, ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు సోషల్ మీడియా ప్రస్తావించలేదు. దర్శన్, అదే ఇల్లు ఎటువంటి చర్చ జరుగుతుంది? ఎందుకంటే యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో ఉన్నారా? ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ నమ్ముతామంటే ఒక మాట వినిపిస్తోంది, బట్ కాదు ఇది హత్యే, మీరు చెప్పినా మేము హత్యగానే భావిస్తామని ఇంకో కోణం వినిపిస్తోంది. రెండు కాంట్రాడిక్టరీ. చాలా మంది డాక్టర్స్తో మేము మాట్లాడడం జరిగిందండి, హైకోర్టు అడ్వకేట్స్తో మాట్లాడడం, మహామేధావులతో, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళతో మాట్లాడడం. మాకు వస్తున్న కాల్స్ అమెరికా నుంచి, యుఎస్ నుంచి, కెనడా నుంచి కూడా కాల్స్ వస్తుంటాయి. వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అన్న ఈ ఫుటేజెస్ అన్నీ చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా మర్డర్ అని మాకు అనిపిస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. మీరు అన్నట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం లేదా? వాళ్ళు ఒకవేళ రిపోర్ట్ ఇస్తే దానికి మీరు ఒబే అవరా అంటున్నారు కదా. మేము ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, ప్రభుత్వాన్ని గౌరవిస్తాం. కానీ మేము అంటుంది ఏంటంటే, అది ఏదో ఒకటి యాక్సిడెంటా, మర్డరా, ఏది ఉంటే అది రిపోర్ట్ ఇచ్చేస్తే అయిపోద్ది కదా. డిలే చేయటం వలన, ఆలస్యం జరుగుతుండటం వలన అనుమానాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. రైట్. అజయ్ బాబు విషయంలో ఏమంటారు కంక్లూజన్లో?
అజయ్ బాబు విషయంలో ఒకటే అంటానండి, అతన్ని తీసుకెళ్ళిపోయి అంత హుటాహుటిన అరెస్ట్ చేసి చంచల్ కూడా జైల్లో పెట్టాల్సినంత అది ఇష్యూ అయితే సీరియస్ ఇష్యూ అయితే కాదు. చిన్న వార్నింగ్ చేసి వదిలిపెట్టి ఉండొచ్చు, లేదా స్టేషన్ బెల్ వచ్చేలాగా అతన్ని అరెస్ట్ చేసి ఉండొచ్చు. ఇవేవి కాకుండా అతన్ని అంత చంచల్ కూడా పంపించి అన్ని కేసులు పెట్టాల్సినంత నేరస్తుడైతే అతను కాదు. దీని వెనకాల ఎవరో పెద్ద హస్తాలు ఉన్నాయన్నటువంటి అనుమానాలు మాకు కలుగుతున్నాయి. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయమని అడుగుతున్నాం, ఎందుకు చేయడం లేదు? మా డిమాండ్ అదే. ఆయన ఎన్నిసార్లు 5 years నుంచి ఆయన మాట్లాడుతున్నాడు కదా, ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకోవడంలే? ఎందుకు ఒక్క గవర్నమెంట్ కూడా, ఒక్క పొలిటికల్ లీడర్ కానీ, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎందుకు కనీసం ఆయన స్టేషన్ పిలిపించి ఎందుకు వార్న్ చేయడం లేదు? మిగతా ఛానల్స్ వాళ్ళ అవసరం మాకు అవసరం లేదు. డిపార్ట్మెంట్ వాళ్ళకి న్యాయమే కనుక ఉంటే, సమాంతర జస్టిస్ చేయాలనుకుంటే అజయ్ బాబుతో పాటుగా ఒకేసారి ఈ క్రైస్తవ దేవుణ్ణి, క్రైస్తవ గ్రంథాన్ని కించపరిచి హేళన చేసి మాట్లాడిన వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కదా. అజయ్ బాబుని, ఈ మిగిలిన 5 మందిని, అందరిని 6 మందిని తీసుకెళ్ళి లోపల పెట్టుంటే మేము హర్ష వ్యక్తం చేసే వాళ్ళం. మా తప్పు మేము సరి చేసుకునే వాళ్ళం, వాళ్ళ తప్పు వాళ్ళు సరి చేసుకునే వాళ్ళు. కానీ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళని విడిచిపెట్టి క్రైస్తవుల మీదనే టార్గెట్ చేయడం, క్రైస్తవుల్ని ఫోకస్ చేయడం కరెక్ట్ కాదు. డిపార్ట్మెంట్ వాళ్ళందరూ, గవర్నమెంట్ కూడా ప్లీజ్ మా పక్షాన ఉండండి సార్ అని మేము మీ పక్షమున కోరుతున్నాను. క్రైస్తవులు ఈరోజు అనాథలు అయిపోయారు, క్రైస్తవులు ఈరోజు పరాయి వాళ్ళు అయిపోయినట్టుగా మాకు భావన కలుగుతుంది భారతదేశం. ఈ రోజు ఎందుకు వాయిస్ రేస్ చేసి మాట్లాడుతున్నట్టే రీజన్ అదే. ఎందుకు వీళ్ళు టార్గెట్ అయ్యారంటే రీజన్ అదే. వాళ్ళు ఎవ్వరి పక్షాన మాకు న్యాయం జరగలేప్పుడు వాళ్ళ పక్షాన కూడా మాకు న్యాయం కావాలి కదా. మా వాయిస్ వినిపిస్తుంది, వాళ్ళ వాయిస్ మీకు వినిపించడం లేదా? మేము అరుస్తున్నాం అంటున్నారు, వాళ్ళు అరవడం లేదా? మేము తిడుతున్నాం అంటున్నారు, మాకన్నా వల్గర్గా మాట్లాడుతున్నారు. మేము కనీసం ఎలాంటి వల్గర్ వర్డ్స్ యూజ్ చేయకుండా మాట్లాడుతున్నాము. ఈ ఇన్సిడెంట్లోనే 1-2-3 సందర్భాల్లో మాట్లాడే తప్ప ఫస్ట్ నుంచి చూడండి, ఎక్కడైనా వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ చూడండి, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళ వీడియోస్ చూడండి, ఎక్కడైనా మాట్లాడారా? వీళ్ళు ప్రత్యేకంగా ఛానల్స్ పెట్టి కావాలని